శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 723వ నామం స్వతంత్ర. మంత్రస్వరూపంలో శ్రీ స్వతంత్రాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని గురుప్రియ అని కీర్తించుకున్నాం. అంటే శ్రీ విద్యను ప్రసాదించే గురుస్వరూపంగా అమ్మవారిని కీర్తించుకున్నాం. అటువంటి శ్రీ విద్య యొక్క విశేషాన్ని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు అనుగ్రహిస్తున్నారు. ఈ నామానికి అర్థం తెలుసుకునే ముందు తంత్రం అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం అమ్మవారిని చేరుకునేందుకు వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటాం. ఆ పద్ధతులు ఎలా నిర్దేశించబడ్డాయో తెలిపే శాస్త్రాన్ని తంత్రము అని అంటారు. ఈ తంత్ర ప్రక్రియలో మంత్రమును వినియోగిస్తారు. తంత్రము అనేది ఒక పద్ధతి కాగా మంత్రము అనేది ఆ పద్ధతిలో వినియోగించే ఒక శబ్ద స్వరూపం. ఇక అమ్మవారిని ఆరాధించేందుకు అనేక తంత్రములు తెలియజేయబడ్డాయి. ఈ తంత్రములు అంటే పద్ధతులు మనకు కొన్ని భుక్తిని ప్రసాదించగా కొన్ని ముక్తిని ప్రసాదిస్తాయి. ఇక్కడ భుక్తి అంటే ఈ లోకంలో పొందే సుఖాలు మరియు పరలోకంలో పొందే సుఖాలు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని తంత్రములు భుక్తిని అందించగా కొన్ని తంత్రములు ఇహపర సుఖాలను కాక మోక్షమునే ప్రసాదిస్తాయి. ఈ తంత్రములు అన్నీ వేటికి అవే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఇంతకు ముందు నామంలో చెప్పుకున్న శ్రీ విద్య అనే ఒకానొక తంత్రము సాక్షాత్తు పరమేశ్వరునిచే ప్రసాదించబడి ఆ విద్యా సాధకులకు ఇహపర సుఖాలనే కాకుండా చివరిలో మోక్షమును కూడా ప్రసాదించగలదు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ తంత్రం ప్రత్యేకమైనది. ఏ ఇతర తంత్రం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మనకు భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారి ఈ విద్య అంటే శ్రీ విద్య స్వతంత్రమైనదిగా, ఆ శ్రీ విద్యలో ఆరాధించబడే శ్రీ లలితా పరమేశ్వరి స్వతంత్ర అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో కీర్తిస్తున్నారు. ఈ అమ్మవారు మనకు భుక్తిని ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.